ఎంతో మంది ఈ లోకంలో తమ తమ జీవితం మీద అప్రసన్నంగా ఉంటారు కానీ మా జీవితంలో ఇది సాధించడానికి శక్తి లభించలేదు అంటారు. ఇది సాధించడానికి అధికారం మాకు లభించలేదంటారు. ఇప్పుడు ఏ శక్తి, ఏ అధికారం గురించి మీరు మాట్లాడుతున్నారో అది ఎలా ప్రాప్తిస్తుంది అసలు? ఇది ఎప్పుడు ప్రాప్తిస్తుంది అంటే మిమ్మల్ని మీరు అలా తీర్చిదిద్దుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఉత్తములుగా మార్చుకున్నప్పుడు, మీ కర్తవ్యాలని అర్థం చేసుకున్నప్పుడు. ఇది మీకు ఉదాహరణతో చెప్పాలి అంటే ఒకసారి గోడని చూడండి. అక్కడ అన్నింటికంటే కిందున్న ఇటుక చాలా స్థిరమైన ఇటుక. ఆ స్థిరమైన ఇటుక తన కర్తవ్యాలని, తన సామర్థ్యాలని అర్థం చేసుకోగలిగి దాని ఈ మొత్తం గోడ యొక్క బరువుని తనే మోయగలను అని ఆ ఇటుకకి అర్థమైనప్పుడు, అప్పుడు ఆ క్షణం ఒక అందమైన గోడగా మారి ఒక అందమైన భవనంగా నిర్మాణమవుతుంది. ఒక తండ్రిని ఉదాహరణగా తీసుకుంటే ఆ తండ్రి మీద తన కుటుంబ బాధ్యత తన మీదే ఉంది. తన కర్తవ్యం అది. ఏ క్షణమైతే తన సంతానాన్ని పొందుతాడో ఆ క్షణమే తనకి అర్థమవుతుంది ఆ రోజు నుంచి వారి సంతానం కోసం ఒక బంగారు భవితను ఏర్పాటు చేయాలి అని. ఈ విధంగా మీకు శక్తి కావాలంటే, అధికారం కావాలంటే మిమ్మల్ని మీరు అందుకు యోగ్యులుగా మార్చుకోవాలి. అందుకు కట్టుబడి మీ కర్తవ్యాలని నెరవేర్చాల్సి ఉంటుంది. అప్పుడు ఈ శక్తి, ఈ అధికారం వాటంతట అవే మీ దగ్గరకు వస్తాయి. ఇప్పుడు నాతో పాటు ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.